గత ఎన్నికల్లో 14,000 పైచిలుకు మెజారిటీతో మీరు గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు. మరి ఎంత మెజారిటీ టార్గెట్ పెట్టుకున్నారు, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? నేనెవరో తెలియదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు, బరిలో దింపారు. బరిలో దిగి అందరి ముందు తిరిగాను. అప్పుడు 7 ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారన్న బలంగా, ఆ బలమే చాలు అనుకొని తిరిగాను. దాని తర్వాత క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు అభివృద్ధి అందుబాటు అని ఒక నినాదం ముందు పట్టుకొని వెళ్ళదు. ఏం తెలియదు రాజకీయం, అసలు ఏ మండలి ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ కాన్స్టిట్యూన్సీ. నాకు బలంగా చేవేలు ఎందుకు ఇష్టము అంటే, చేవేల గడ్డ మీద చదువుకున్న, చేవేల గడ్డ మీద ఉద్యోగం చేసిన, చేవేల గడ్డ మీద వ్యాపారం చేసిన. నా రాజకీయ ఆరంగేటం కూడా అక్కడికి వెళ్ళి చేద్దాం మొదలెట్టాను. వెరీ గుడ్, చాలా సంతోషం అనిపించింది. నాకు ఇవాళ గల్లీ తెలుసు, మా రాజేంద్ర నగర్, చేవెళ్ళ ఆ ఏరియాలో అన్నీ తెలుసు. సో మాకు ఎక్కడెక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఏరియాలు తెలుసు. మిగతా మండలాన్ని కొత్తగా తిరుగుతూ ఫైనల్గా ప్రజలు ఆదరించారు, దీవించారు, గెలిపించారు. 14,000 మెజార్టీయే కావచ్చు. నా అపోనెంట్ అప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన 5 ఏళ్ళ ముందు ఆయన ఎంపీ ఉండే. చాలా పెద్ద ఫ్యామిలీ నేమ్, కొండ అన్నది చాలా రిచెస్ట్ ఎంపీ, డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి ఆయన దగ్గర. అపోలో హాస్పిటల్ అల్లుడు, ఇవన్నీ బ్రాండ్స్ ఆయనకు ఉండే. నువ్వేలా ఢీ కొడతావు కొండను అని చెప్పి మీలాంటి జర్నలిస్టు, మీడియా వాళ్ళు అందరూ అడిగేవారు. నా కష్టార్జితం నేను కష్టపడి పైకి వచ్చినా కాబట్టి ఇదే తీసుకెళ్తా నమ్మకంతో వెళ్ళాను. ఆ దేవుడు కరుణించాడు, గెలిచాను. సో అప్పుడు ప్రత్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, మరోవైపు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. మీరు ఎలా ఢీకొట్టబోతున్నారు? అదే అంటున్నా. అప్పుడు నాకేం తెలియదు, ప్రజలు తెలియదు, నాయకులు తెలియదు. ఇప్పుడు నాకు గల్లీ తెలుసు, ప్రతి నాయకుడు తెలుసు, ప్రతి ఒక్కరితో మంచి సన్నిహితం ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ నాయకులతో బాగానే ఉండేవాడిని. ఎందుకంటే వాళ్ళు అవసరమైన పనులు చేసుకునేందుకు వస్తే నేను డెఫినెట్గా ఆదరించేవాడిని. నేను వేరే లీడర్ లాగా నువ్వు ఏ పార్టీ అని అడగను, అలా చేస్తూ వచ్చాను కాబట్టి నాకు అందరితో సత్సంబంధాలు ఉండి ఇప్పుడు అందరు హ్యాపీ అయిపోయారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు చూసి రంజిత్ బాగా చేస్తున్నారు ఊరికి పదే అనేవాళ్ళు. ఇవి వాళ్ళ అభ్యర్థి కాబట్టి ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రెండో విషయం ఏంటమ్మా అంటే, కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఎందుకు నెగటివ్ వస్తుంది? ప్రతి ఒక్కరు నాయకు వచ్చి చెప్పింది అది. ఇప్పుడు ఏమంటే నేను అందుబాటులో ఉంటేని కాంగ్రెస్ నాయకులకైనా బీజేపీ నాయకులకైనా. ఎందుకనంటే ఇదే కొండా విశ్వేశ్వరరెడ్డిని ఏ పార్టీలకి లేదు గెలిచిండు, ఆ పార్టీ నాయకులు ఇంటికి పోతే ఎందుకు వచ్చినామని అడిగేవాడు, అపాయింట్మెంట్ తీసుకోమని అడిగేవాడు. డోర్ అపాయింట్మెంట్ 10 నిమిషాలు లేట్ అయితే టైం అయిపోయిందని. తర్వాత పెళ్ళికి పోకపోయేటోడు, చావుకు పోకపోయేటోడు, చావుకు వచ్చి ఎంపీనా నేను ఢిల్లీలో ఇలాంటివన్నీ